జగిత్యాల జిల్లా మలయాళ మండలంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంగడి బజార్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే మెడిపల్లి సత్యం చిత్రపటాలకు కాంగ్రెస్ నేతలు క్షీరాభిషేకం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ చట్ట సవరణ చేసిన సందర్భంగా క్షీరాభిషేకం చేస్తున్నట్లు వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దొంగ ఆనంద్ రెడ్డి, బత్తిని శ్రీనివాస్ గౌడ్, ముత్యాల రామలింగారెడ్డి, దారం ఆదిరెడ్డి, మేక లక్ష్మణ్, శనిగారపు ప్రతాప్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. జై జై మల్యాల మండల కేంద్రంలో మల్యాల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గత ఎన్నికల్లో గాంధీ గారు కామారెడ్డి సభలో డిక్లరేషన్ ప్రకారం బీసీలకు పునఃకరణ చేసి బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు మనం రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చి బీసీలకు 42% చట్టసభలలో గవర్నమెంట్ ఆర్డినెన్స్ ద్వారా పంపించి ఈ నిర్ణయం చరిత్రాత్మకము. బీసీలు ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీకి అండదండలుగా ఉండాలి. ఆ పేద ప్రజల పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మొన్న ఎస్సీ వర్గీకరణ అయితేనేది, ఈరోజు బీసీ రిజర్వేషన్ అయితే కల్పించి బీసీలకు అండదండలుగా వెలుగుతున్న కాంగ్రెస్ పార్టీకి మేమంతా ఎప్పుడు రుణపడి ఉంటామని. జై రాహుల్ గాంధీ, జై మెడిపల్లి సత్యం, జై రేవంత్ రెడ్డి.